కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. మరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు, తెరచిరి వైకుంఠపురము తెరువున వాకిళ్ళు. మరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు, తెరచిరి వైకుంఠపురము తెరువున వాకిళ్ళు. నురిపిరి పాపములన్నీయు నొగ్గుగనిటు తూర్పెత్తిరి, వెరవము వెరవము కర్మపు విధులిక మాకేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు, బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు. చూపిరి నిన్ను నా మదిలో సులభముగా నాకు, రేపిరి నీపై భక్తిని రేయిని పగలును నాలో. ఓపము ఓపము తపములు ఊరకయిక నేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. అద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా, దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. అద్దిరి నీ దాసులు నీ ఆనందములోనా, దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. అద్దిరి నీ దాసులు నీ ఆనందములోనా. ఇద్దరినీ నా పొందులు ఏర్పరచుట వలె గూర్చిరి, ఇద్దరినీ నా పొందులు ఏర్పరచుట వలె గూర్చిరి. ఒద్దిక ఒద్దిక నాకిక ఉద్యోగములేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా, క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం, వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడ స్వర్గలోక సంబంధమై ఉన్నటువంటి అంశ ప్రస్తావన. ఈ స్వర్గలోక ప్రాప్తిని పొందటానికై చాలామంది ఉర్రూతలాడుతున్నటువంటి విధానము లోక వ్యవహారంలో కూడా స్వర్గ సౌఖ్యములురా అంటూ ఉంటారు. ఏదన్నా సుఖాలు చక్కగా అనుభవిస్తూ ఉన్నట్లయితే వాడి జీవితం స్వర్గతుల్యమైపోయింది,
స్వర్గ సుఖాలలో మునిగి తేలుతూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఎన్నో లోకాలు ఉన్నప్పటికీ కూడా ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి లోకము స్వర్గలోకము అని చెప్పని. అక్కడేమిటయ్యా అని చెప్పనే మాటగా చూసినట్లయితే అప్సరస స్త్రీగణాలు ఉన్నటువంటి యొక్క లోకముగా ప్రసిద్ధిగాంచినటువంటిది. కాబట్టి ప్రకారముగా మరి స్వర్గలోకానికి పోవటానికి ఇష్టపడుతున్నటువంటి వైనము, దానికోసముగా చేసేటువంటి క్రియాకలాపములు, క్రియా విశేష బహుళాం అంటే అనేకమగు క్రియా విశేషములుగా ఉన్నటువంటి యజ్ఞయాగాది కర్మలను మంచిగా ఆచరించే విధానము. స్వర్గపర వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా స్వర్గ సుఖముల యందు అపేక్ష ఉన్నటువంటి విధానము. దానికోసముగా చేసేటువంటి యజ్ఞ కార్యక్రమాలు అవి చాలా ఖర్చుతో కూడి ఉండేటువంటివి, శ్రమతో కూడి ఉండేటువంటివి, ఎంతో సంభారములు కావాలి, ఎంత ప్రయాస కలిగి ఉంటున్నటువంటిది. అలాంటి వాటికి కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. మామూలుగా ధ్యానం చేయరా అని చెప్పి అన్నాము అంటే ఇక్కడ ఏం ఉండదు. కేవలం ఒంటరిగా కూర్చుని ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ, ఏకాకి ఒంటరిగా ఉంటాడు కనుక మనస్సుని నిశ్చలముగా పెట్టు కూర్చోవడం తప్ప అక్కడ ఎలాంటి క్రియలు ఉండవు. కానీ స్వర్గ సౌఖ్యముల యందు అపేక్ష ఉన్నటువంటి వారు అన్నట్లయితే చాలా ప్రయాసలకు వాళ్ళు ఓర్చాల్సి ఉంటుంది. నహుషుడు 100 యజ్ఞములు చేశాడు. 100 యజ్ఞములు చేసినటువంటి వారికి స్వర్గలోక పదవి రావడం అనేటువంటిది ఒక చట్టం ఉన్నది. అట్లనే మరి ఈ సగరుడు కూడా 100 అశ్వమేధ యాగాలు చేరేటువంటి సంకల్పంతోనే ఆయన కూడా చేసుకుంటూ బయలుదేరిన విధానం. మరి ఆ సగరుడు 100వ అశ్వమేధ యాగం తలపెట్టాడు. అది కనుక సాంగమంగళంగా నిర్వర్తింపబడిందా అని చెప్పనంటే ఇక దేవేంద్రుడు తన పదవికి రాజీనామా చేసి పక్కకు పోవాల్సి ఉంటుంది. మరి ఆ స్వర్గ పదవి రావాలని చెప్పనంటే దానికి ఉన్న నియమం 100 అశ్వమేధ యాగాలు చేయాలనేటువంటి ఒక నియమం ఉందన్నమాట. ఎట్లయితే మనకు ముఖ్యమంత్రి కావాలని చెప్పనంటే ఇన్ని సీట్లు ఉండాలని చెప్పి అంటాము. కాబట్టి అన్ని సీట్లకు వచ్చినట్లయితే పాత ముఖ్యమంత్రి వైదొలిగి ఆ స్థానంలో కొత్త ముఖ్యమంత్రికి స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మన లోకంలో ఉన్నటువంటి యొక్క నియమ నిబంధనలు. స్వర్గలోక విధానం చూసినట్లయితే మరి 100 అశ్వమేధ యాగంలో చేసినటువంటి వారికి స్వర్గలోక పదవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పనేటువంటి ఒక నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారంగా చాలా శ్రమపడి చాలా ప్రయాసపడి సగరుడు మరి ఆ యొక్క యజ్ఞాలు చేయటం జరిగిందన్నమాట. అశ్వమేధ యాగం అంటే యజ్ఞాన్ని తలబెట్టి ఒక అశ్వాన్ని, మంచి అశ్వాన్ని దాన్ని వదిలిపెడితే అది ఏ నగరంలో ప్రవేశిస్తుందో ఆ నగరంలో ఉన్నటువంటి రాజుగారు ఆ అశ్వాన్ని పట్టుకుని కట్టేయాలి. తర్వాత ఈ యొక్క యజ్ఞం తలబెట్టినటువంటి వారు పోయి మరి ఆ రాజును జయించి ఆ అశ్వాన్ని విడిపించాలన్నమాట. ఈ విధంగా ఏ దేశాలకు పోతుందో ఆ దేశాలలో ఆ రాజులు వచ్చి దాసోహులై నమస్కారం చేయటమో వ్యతిరేకరించి అశ్వాన్ని బంధించడమో ఏదో చేయాల్సి ఉంటుంది. అలాగా మరి దేశం మొత్తం కూడా తిరిగి అందరు రాజులను జయించి వచ్చి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసే విధానాన్ని అశ్వమేధ యాగం అని చెప్పని అంటారు. అట్లాగా రాముని కాలంలో కూడా ఆయన కూడా దేశ సురక్షత కోసముగా అశ్వమేధ యాగాన్ని తలపెట్టినట్లుగా మనకి రామాయణంలో వచ్చేటువంటి అంశము. ఈ ప్రకారంగా 100 అశ్వమేధ యాగాన్ని సగరుడు తలపెట్టినప్పుడు ఈ దేవేంద్రుడు భయపడ్డాడు. నా రాజ్యం కాస్త పోతుంది, నా పదవి పోతుంది, నా సుఖాలు పోతాయని చెప్పేసి అని అశ్వాన్ని దొంగిలించి తీసుకువెళ్ళి పాతాళ లోకంలో మరి ఆ మునీశ్వరుడు ఉన్నటువంటి కపిల మహాముని ఆయన ఆశ్రమంలో కట్టేసి వస్తాడు. ఆ తర్వాత అశ్వం కనబడకపోవటంతో సగరుడు లోకమంతా కూడా గాలింపజేస్తాడు. ఎక్కడ అశ్వం అనేది దొరకదు.
అప్పుడు తన పుత్రులు 1000 మంది పుత్రులను పంపితే 10,000 మంది ఎంతమంది చెబుతారు. వాళ్ళందరూ కూడా ఈ భూమిని త్రవ్వారు. ఈ భూమిని త్రవ్వి పాతాళలోకానికి పోయిన విధానము. కాబట్టి ఈ భూమి త్రవ్వటం కారణంగా ఏర్పడ్డటువంటిది కాబట్టి సముద్రము దాన్ని సాగరము అన్నారు. సాగరుని చేత తన పుత్రుల చేత తవ్వకాలు చేసి ఏర్పడినటువంటిది కాబట్టి దాన్ని సాగరము అని చెప్పని అంటారు. సముద్రాన్ని సగర మహారాజు యొక్క కాలంలో ఏర్పడింది కాబట్టి సాగరం అన్నారు. ఇది పురాణ అంశము. అట్లా పాతాళలోకానికి పోగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అశ్వం ఒక పక్కన కట్టేసి ఉన్నది. వీళ్ళు భావించి ఇతను దొంగ, మన అశ్వాన్ని దొంగిలించి కట్టేసి ఇట్లాగా ఏదో తపస్సు నాటకం చేస్తున్నాడని చెప్పని ఆయన బాధించగా ఆయన తపస్సు నుంచి రెండు కళ్ళు తెరిచి బయటకు రాగానే ఆ కంటి మంటకు అందరూ కూడా బూడిద గొప్పలై పడిపోయినట్లుగా చరిత్ర చెప్పేటువంటి మాట. ఆ తర్వాత అశ్వం తీసుకువచ్చి హంసమంతుడు అశ్వమేధ యాగం పూర్తి చేయడం జరుగుతుంది. ఇట్లా 100వ అశ్వమేధ యాగం చేశారు ఆయన గారు. అట్లా మరి నహుషుడు కూడా 100వ అశ్వమేధ యాగం చేసి స్వర్గలోకాన్ని అధిరోహించాడు. స్వర్గలోక పదవిని అలంకరించాడు. మరి పదవి వచ్చిందా అంటే అహంకారం వస్తుంది. ధనం వచ్చినా పదవి వచ్చినా ఏ వచ్చినా కానీ వ్యక్తులలో అహంకారం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రకారంగా అతడు అహంకారంతో విర్రవీగుతూ ఉన్నాడు. మరి ఒక రోజున మరి మహర్షులను బోయలుగా చేసుకుని పల్లకి మోసుకుంటూ ఉన్నాడు. ఆ ముందెత్తులో అగత్యుడు పొట్టివాడు, ఆయన అది పట్టుకోలేక కొమ్ము అవస్థపడుతూ ఉన్నాడు. పోలేకపోతూ ఉండటంతో ఆయనను కాలుతో తన్నుతూ సర్ప అని అన్నాడు. దాంతో అగస్త్యుని కోపం వచ్చేసి సర్పోభవ అని శపించాడు. దాంతో 100 అశ్వమేధ యాగం చేసినటువంటి నహుషుడు సర్పమై పడిపోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి సరే, ఏది ఏమైనా స్వర్గలోక సౌఖ్యములను అందుకోవాలనే అపేక్ష ఉన్నటువంటి వారైనట్లయితే వారు తప్పనిసరిగా ఈ క్రతువులు ఆచరించాల్సి ఉంటుంది, పుణ్యమును ఆర్జించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పుణ్యప్రాప్తమై ఉన్నటువంటిది స్వర్గ సౌఖ్యములు. కాబట్టి పుణ్య విశేషంతో స్వర్గానికి పోతారని, పాప విశేషంతో నరకానికి పోతారని చెప్పని, నరకానికి పోయి అక్కడ బాధలు పడే అపేక్ష లోకంలో ఎవరికి ఉండదు. కాబట్టి ఎవరికి అందరూ కూడా పుణ్యమును సంపాదించుకునే స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో దివ్య భోగాలు అనుభవించాలనేటువంటి యొక్క అపేక్ష చాలామందిలో ఉండేటువంటి యొక్క విధానము. ఈ ప్రకారముగా మానవులలో ఈ సుఖ సాధనములుగా ఉన్నటువంటివి సాధారణంగా ఇంద్రియాలే. ఇంద్రియములు అనబడేటువంటి వాటి ద్వారానే సుఖ సాధనాలని ఆస్వాదించే విధానం అనేది ఉంటుంది. ఇది సృష్టి క్రమములో జీవులకు ఏర్పాటు చేసినటువంటి ఒక మరి సృష్టి నిర్మాణ విధానము. ఏ యొక్క జీవుడైతే ఉన్నాడో దేహములో ఉన్నటువంటి యొక్క జీవునికి సుఖ సాధనములుగా ఉన్నటువంటివి ఇంద్రియముల యొక్క సముదాయము అనేటువంటివి. ఇంద్రియముల ద్వారా విషయాలని ఆస్వాదించి సుఖించాలి, ఆనందించాలి అన్నటువంటిది ప్రతి ప్రాణి, ప్రతి మానవునిలో ఉన్నటువంటి ప్రగాఢముగా ఉన్నటువంటి వాంఛ అది. ఇది సృష్టి నిర్మాణములోనే ప్రతి జీవికి కూడా ఏర్పాటు చేయబడ్డటువంటి యొక్క అంశము. పరాంచిఖాని యత్రణత్త స్వయంభూ అనగా బ్రహ్మదేవుల వారు వ్యత్రణత్తో నిర్మాణం చేశాట. పరాంచి ఖాని, ఖమ్ అంటే ఇంద్రియము, ఖాని అంటే ఇంద్రియ, ఖమ్కే ఖాని ఇంద్రియములు. పరాంచి బయటికి పోవులాగా బయట ఉన్నటువంటి యొక్క భోగాలను విషయాలను ఆస్వాదించి వాటిలో ఎందు సుఖాన్ని ఆస్వాదించే విధానముగా మరి బ్రహ్మదేవుల వారు ఆ విధంగా నిర్మాణం చేయటం జరిగిందని చెప్పనే మాట ముండకంలో వస్తుంది. దాన్నే ప్రశ్నోపనిషత్తులో కూడా సతహ తప్తవ మిథునం ఉత్పాదయతే అనే విషయముగా
బ్రహ్మదేవుడు మరి చాలా కాలం పాటు తపస్సు చేసి ఈ సృష్టి కార్యాన్ని నిర్మించినట్లుగా మనకి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి చెప్పేటువంటి యొక్క అంశము. దానికోసం మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ అని చెప్పేసి అనే మాటలు మనకు దాంట్లో వస్తాయి. రయించ ప్రాణంచ అని చెప్పని, కాబట్టి పురుష శరీరమునందు ప్రాణంచ వీర్య కణములు అనేటువంటివి దేహం అంతా వ్యాప్తై ఉండగా, రయించ స్త్రీ యందు మరి ఇతర కణజాలం అంతా వ్యాప్తై ఉండగా, రెండింటి యొక్క సంయోగ విధానములో మిథునం ఉత్పాదయతే ఇలాంటి యొక్క ప్రక్రియను ఆయన ఏర్పాటు చేసి ఉన్న విధానములో ఈ ప్రకారముగా సుఖ సాధన అనేటువంటి యొక్క అంశమునందు పురుషులు స్త్రీలు నిరంతరముగా పడుతున్నటువంటి యొక్క తాపత్రయము ఆరాటము అనేటువంటి అంశం దాంట్లో గోచరిస్తుంది. ఇలాంటి విధానముగా సృష్టి అనేటువంటిది నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క విధానము. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం అని చెప్పనే మాట గీతలో వస్తుంది. క్షేత్రం క్షేత్రజ్ఞం అనగా క్షేత్రజ్ఞుని వీడి క్షేత్రం అనేటువంటిది ఉండదు కూడా. క్షేత్రజ్ఞుడు వాళ్ళకు జీవుణ్ణి వీడి ఈ దేహం అనేటువంటిది ఉండే విధానం కాదు. అట్టనే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతి పురుషుడు అనేటువంటి విధానములుగా ఇరువురు కూడా జీవితంలో మరి ఆనందాపేక్షగా కలిగి ఉన్నటువంటి యొక్క విధానము. ఎట్లయితే దేహం అనేది లోనున్న జీవుణ్ణి వీడి ఉండలేదో అట్లాగా బయట కూడా ప్రకృతి పురుషుడు ఇరువురు కూడా విడిసి ఉండలేటువంటి యొక్క పరిస్థితిగా సృష్టి యొక్క నిర్మాణ విధానములో తపః తప్త్వా మిథునం ఉత్పాదయతే. ఆ తపస్సు చేసిన విధానములో నిర్మాణం చేయబడ్డటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క జీవుడు ఇంద్రియాలని తన సాధనములుగా చేసుకుని ఈ సుఖాపేక్షతో తాను నిత్య జీవితంలో వ్యవహరిస్తున్నటువంటిది. ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని విని వాగేంద్రియంతో మాట్లాడటము. ఈ జ్ఞాత ఉదాన వాయువుతో మనసుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధం పడి త్వగేంద్రియం ద్వారా స్పర్శను ఆస్వాదించి పాణేంద్రియంతో విసర్జన చేసే విధానము. ఈ జ్ఞాత బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాలను తిలకించి పరవశించేటువంటి యొక్క విధానము. ఈ జ్ఞాతయ్యే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి మరి జిహ్వేంద్రియం ద్వారా రసాలను ఆస్వాదించి గుహ్యేంద్రియముతో ఆనందించేటువంటి విధానము. ఇవన్నీ కూడా చూసినట్లయితే సుఖ సాధనములుగా ఉన్నటువంటివి ఇంద్రియములు అని చెప్పేసి ఇట్లా 25 తత్వాలతో ఈ జీవుడు నిరంతరముగా సుఖాపేక్షతోనే మరి తాను వ్యవహరిస్తున్నటువంటి యొక్క తన మార్గ విధానము. ఎంతకాలం తన జీవన విధానం సాగినప్పటికీ కూడా అంతకాలముగా అతడు ఇంద్రియములతోనే ఎక్కువగా సంబంధం పడి ఉండేటువంటి విధానము. సోహం భావేన పూజయేత్ అనేటువంటి మాటలు చాలామందికి తక్కువగా చేరినటువంటి సమాచారం ఇది. ఉత్తరగీతాదులలో చెప్పినటువంటి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞ నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. హంస యొక్క ఆశ్రయంలో ఉండండి, నివృత్తి మార్గంలో పయనించండి. దాని ద్వారా స్థూల దేహము శ్వాస కుండలిని శక్తి సంకల్ప శక్తి మనస్సుని బుద్ధిని జీవుణ్ణి ఈశ్వరుణ్ణి దాటి శుద్ధ బ్రహ్మమును చేరటం అవుతుంది అన్నటువంటి యొక్క సమాచారం లోకంలో 100కి 1 చేరి ఉంటుందేమో. ఆ 1 చేరి ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ 1000 మందిలో ఒక్కడే ఆచరించేవాడుగా కూడా ఉన్నాడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మందిలో ఈ ఒకనొకడు ఈ విషయాన్ని సోహంభావ పూజ గురించి విని ఉంటాడు. అలా విని ఉన్నటువంటి వాళ్ళల్లో బహవహ అనేక మందిలో కశ్చిత్ ఏ ఒకనొకడో మరి ఆ చివరికి గమ్యస్థానం చేరుకునే విధానము అని మాట.
బహవహ అనేక మంది కశ్చిత్తు ఒకానొకడు మాత్రమే ప్రయత్నం చేసి ఎదతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వ ప్రయత్నం చేసే వాళ్ళల్లో ఏ ఒక్కడో చివరికి చేరే విధానము అని. ఎందుకంటే ప్రయత్నం చేసే విధానములో మరి వీళ్ళు శ్వాస కుండలిని సంకల్ప శక్తి మనస్సుని బుద్ధిని జీవత్వమును ఈశ్వరత్వమును దీన్ని దాటుకుంటూ ప్రయాణం చేయగలిగేటువంటి మార్గ విధానం ఎంతమందికి ఎంత మందికి లభ్యమవుతుంది. సంస్కారవంతులై ఉండాలి, పుణ్యవంతులై ఉండాలి, సాధన పూర్తిగా బలం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అంత లెక్క ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క సోహంభావ సంబంధ పూజ దేహమే దేవాలయముగా దేహములో ఉన్న ఆత్మీయ పరమాత్మగా ఆయన్ని పొందడానికి సాధనగా ఉన్నటువంటి యొక్క సోహంభావ పూజ అంశ యొక్క ఆశ్రయము అనే మాటలో లోకంలో ఎంతమంది ఇని ఉన్నారు అన్న విషయం చూసినట్లయితే మనుష్యానామ సహస్రేషు ఏ వేల మందిలో ఒకనొకడు విని ఉంటాడు. అట్లా ఎన్న వాళ్ళలో యతతామ విశుద్ధానం మళ్ళీ దాంట్లో ప్రయత్నం చేసేవాళ్ళు దాంట్లో ఏ ఒక్కడో అట్లా చేసేవాళ్ళు 1000 మందిలో ఏ ఒక్కడో గమ్యస్థానం చేరుకోవడం అనే మాట చూసినట్లయితే ఇది మరి అరుదుగా ఉన్నటువంటి యొక్క అంశము. మిగతా మరి మానవ కోటి కానీ ఇతర జీవులు కానీ మొత్తం కూడా ప్రయాణం చేస్తున్న మార్గం ఏంటని చెప్పానంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వ్యావహారి చింతన చెప్పాం కదా. ఇప్పుడు 20 తత్వాలతో చేరినటువంటి యొక్క జీవుడు వాటితో సంబంధం పడి వాటి ద్వారానే సుఖాలను అపేక్షించి లోకంలో పర్యటిస్తున్నటువంటి యొక్క విధానము. ఆ సుఖాలను ఆస్వాదించడానికి వనరులు సమకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నం నాడు మానవుడు సంపూర్ణముగా అందుబాటులో ఉన్నంత మేరకు వనరులను సమకూర్చుకోవటంలో పూర్తిగా నిమగ్నుడయ్యాడు. ఉన్న కాలమంతా వినియోగిస్తూ ఉన్నాడు. మరి వేలకు వేలు లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు ఇట్లాగా ఎంత అందుతే అంత భాగాలని సమకూర్చుకోవటానికి దానివల్ల జీవితం సుఖమయం చేసుకోవటానికి ఆనందించడానికి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసుకోవటానికి జీవితం ఎంతో రమణీయంగా సుఖదాయకముగా ఉన్నత స్థాయిలో చేసుకోవటానికి లోకంలో అందరూ కూడా సాధారణంగా పడుతున్నటువంటి పాటలు. మరి ఈ ప్రకారంగా మరి మానవుడు సుఖాభిలాషయై సుఖాపేక్షలతో నిరంతరముగా ప్రయత్నం చేస్తున్నటువంటి జీవనకాలం అంతా కూడా మొత్తం సాగిపోతున్నటువంటి విధానమే. దీంట్లో ఎంతమంది అయ్యా సోహంభావ పూజ చేస్తుందో నివృత్తి మార్గంలో పోతున్న శ్వాసను గమనిస్తున్నది అని చెప్పని చూసినట్లయితే ఈ సమాచారం చాలామందికి చేరలేదు. పని చేరినటువంటి వాళ్ళు ఏమైనా ఆచరిస్తున్నారా అని చెప్పనంటే వాళ్ళల్లో కశ్చిత్ మాం ఏ ఒకనొకడు అని చెప్పని అన్నారు. ఎందుకంటే విషయాలను వింటాం అవగాహన చేసుకుంటాం కానీ ఈ సాధనా మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పనంటే అటు కొంచెం ఒకంత ప్రయాస చేరి ఉన్నటువంటి విధానం అది. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అని పరమాత్మ అన్నమాట. అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తమగు ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి బ్రహ్మమునందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు మరి చూసినట్లయితే క్లేశ అధికతర క్లేశం కూడా వాళ్ళు పొందాల్సి ఉంటుంది, ప్రయాసపడాల్సి ఉంటుంది, శ్రమ చేయాల్సి ఉంటుంది, ఆ సాధన నిలకడగా నిలబడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుట్లో మరి అందరూ కూడా దాన్ని జయించలేక మనసును జయించలేక ఇంద్రియాలను జయించలేక ఈ పంచకోశాలు దాటలేక మధ్యలోనే విరమించుకొని మరి వెనక్కి వచ్చేసే వాళ్ళు లోకంలో చాలామంది ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారముగా అందుబాటులో ఉన్నటువంటివి మానవునికి ఇంద్రియ సముదాయం గనక వాటి యొక్క ఆశ్రయం ద్వారానే తాను సుఖించాలనేటువంటి యొక్క అపేక్ష ఆనందించాలనే అపేక్షతోనే సాధారణంగా లోకంలో 99% వరకు అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు. కాబట్టి అన్ని ఇంద్రియాల ద్వారా మరి మానవుడు సుఖం అనే దానిని ఆస్వాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అన్నింటికంటే కూడా మరి మరొక ఇంద్రియం ప్రగాఢముగా ఉన్నటువంటి ఇంద్రియం, అది సృష్టి క్రమములో చేరి ఉన్నటువంటి యొక్క ఇంద్రియం. బ్రహ్మదేవుల వారు కూడా తపస్సు చేసి ఆ యొక్క దానిని మిథున విధానముగా నిర్మించినటువంటి యొక్క దాని విధానములో సృష్టి క్రమం దాంట్లో చేరి ఉన్నది. కాబట్టి ఈశ్వర కార్యం దాంట్లో దాగి ఉన్నది కనుక
అంటే ఆ ఈశ్వరుడు ప్రగాఢముగా మరి నిర్మాణ విధానముగా చేసి ఉన్నటువంటి దాని నుంచి మరి మానవులు ఎక్కువగా సుఖాన్ని ఆస్వాదించడానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిదిగా అందరూ కూడా దాన్ని అనుసరించి పోతున్నటువంటి మార్గ విధానం ప్రగాఢముగా సర్వేంద్రియములు కూడా సుఖాన్ని ఇచ్చేటువంటివిగా ఉన్నప్పటికీ మరి సృష్టి విధానములో ఈశ్వరుడు నిర్మించినటువంటి ప్రతిష్టాత్మకముగా ఉన్నటువంటి యొక్క మిథునం అనేటువంటి యొక్క భాగం రయించ ప్రాణంచ దాంట్లో పదార్థము ప్రాణములు సొప్పించి తన సృష్టి కార్యం నిర్వర్తింపజేసుకోవటానికై దాని యందు ఎక్కువ సుఖాన్ని మరి నిక్షిప్తం చేసిన విధానము నుంచే సకల మానవులు కూడా మరి ఆ మార్గమును మరి మక్కువగా ఆశ్రయించి పోతున్నటువంటి యొక్క విధానము. అందువల్ల సృష్టిలో చూసినట్లయితే ఎక్కువగా మానవులు సుఖాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారును అది యొక్క మరి కర్మేంద్రియమ ద్వారా పొందేటువంటి యొక్క సుఖాభిలాషతో పోతున్నటువంటి ఈ విధానములో మనస్సులో పూర్తిగా ఈ విషయముల ద్వారానే ఆనందం అనేటువంటిది వస్తుందనేటువంటి భావన ప్రగాఢముగా దీని ద్వారా ఏర్పడి ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ పొందేటువంటి యొక్క ఈ సుఖాల కంటే ఈ ఆనందం కంటే మరి స్వర్గమునందు స్వర్గ సుఖాలు స్వర్గపరా తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం 9వ అధ్యాయం గీత తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని స్వర్గలోకం చాలా విశాలమై ఉంటుందని చెప్పేసి అని అక్కడ పొందేటువంటి సుఖాలు కూడా చాలా ఉన్నతముగా ఉండేటువంటి సుఖాలు అని చెప్పని మరి ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి వారిని నిర్జరులు అని చెప్పని అంటారు. నిర్జరులు అంటే వారికి జర అంటే ముసలితనం లేకుండా ఉండేటువంటి విధానం కలిగి ఉన్నారు కాబట్టి నిర్జరులు. ఆ ముసలితనం రాకపోవటం గల కారణం ఏంటని చెప్పనంటే వారు అమృతపానం చేసి ఉన్నటువంటి వారు కాబట్టి వారిని అమరులు అనేటువంటి మాట కూడా వాడారు. అమరులు అనగా మరణం లేనటువంటి విధానం అమరులు అని చెప్పేసి అని అమృత సేవనం చేత తర్వాత వారి యొక్క శరీరాలకి వృద్ధాప్యం అనేటువంటిది లేదని చెప్పేసి అని కాబట్టి నిర్జరులు అని చెప్పని అన్నారు. అలాంటి స్పెషల్గా ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మానవ దేహం చూసినట్లయితే బాల్యం అనేటువంటిది ఇంద్రియ వికాసం లేక మనోవికాసం లేక బుద్ధి వికాసం లేక సత్యాసత్య జ్ఞానం లేక ఈ తెలియనితనంతో ఆటల పాటల బాల్యము గడుసును. ఆటల పాటలతోనే జీవితం అనేది అట్లా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత కొంచెం ఇంద్రియ వికాసం మనోవికాసం బుద్ధి వికాసం దేహంలో కొంత విజ్ఞానం సుజ్ఞానాలు లాంటి వికసించినప్పుడు పొందేటువంటి యొక్క జీవన విధానం యవన దశ అని చెప్పేసి అని ఆ యవన దశను మేఘములో ఏర్పడేటువంటి యొక్క మెరుపు తీగలాగా అట్లా మెరిసి వెళ్ళిపోయే విధానముగా కూడా పోల్చారు. ఆ తర్వాత పరిణామాలు చూసినట్లయితే వృద్ధాప్యం అనేది దేహంలో వచ్చి కూర్చోవటము అని చెప్పని అలాంటి వృద్ధాప్యంతో తాను ఏమీ కూడా జీవితంలో ఆస్వాదించే అవకాశాలు ఉండవు. ఇంద్రియములలో శక్తి సన్నగిల్లుతుంది, దేహంలో శక్తి సన్నగిల్లుతుంది, ఏ కార్యములో కూడా ఉత్సాహముగా చేసే అవకాశం లేదు. రక్తం కూడా గడ్డగట్టుకుపోతుంది, మరణపడుతుంది, మందకొడిగా అడుగులు పడుతూ ఉంటాయి. ఏది కూడా సురుగ్గా చేసే అవకాశాలు ఉండవు. ఇతరుల మీద ఆధారపడి జీవించే జీవన విధానం వచ్చేస్తుంది. అట్లా ఇంద్రియముల యందు పాఠము అణిగిపోయి దేహములో శక్తి ఉడిగిపోయి ఏ కార్యములో కూడా ఉత్సాహముగా చేసే అవకాశం లేక ఏవి కూడా సుఖాన్ని అనుభవించే అవకాశం లేకపోయేది. వృద్ధాప్య విధానం కనుక అది అలాంటిది దేవతలు అపేక్షించలేదేమో, వాళ్ళు దానిని అవాయిడ్ చేశారు. మాకు వృద్ధాప్యం వద్దనే విధానంగా వాళ్ళు దాన్ని వృద్ధాప్యాన్ని పూర్తిగా తీసేయటం కారణంగా వాళ్ళకి నిర్జరులు అనేటువంటి యొక్క నామకరణం ఏర్పడింది. కనుక వారు నిత్య యవనులై ఉండేటువంటి యొక్క విధానం, ఎంతకాలం ఉన్నా కానీ యవనత్వం కలిగి ఉండే విధానము. తర్వాత లోకములో మానవుడు ఏ యొక్క సుఖాలైతే ఇంద్రియాల ద్వారా ఆస్వాదిస్తూ ఉన్నాడో ఆ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి యొక్క సుఖాలలో అన్నింటికంటే కూడా మరి సృష్టి కార్యానికి మూలమై ఉన్నటువంటి బ్రహ్మచేత తపస్సు ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటి మిథున సంబంధమై ఉన్నటువంటిది ప్రాణంచ రయించ ఆడితో చేరి ఉన్నటువంటి యొక్క అలాంటి దాని యందు ఎక్కువ శాతంగా మానవుడు మరి సుఖాన్ని అపేక్షించి ఉన్నటువంటి వాడే చేస్తున్నటువంటి జీవన విధానము.
ఆ తర్వాత అలాంటి యొక్క సుఖాన్ని ఆస్వాదించడానికి గల స్థానం ఎక్కడనే విచారించినప్పుడు వీడికి ఒక లోకం కనబడింది, అదే స్వర్గలోకము అని. కాబట్టి కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. తాను మానవ జీవితంలో ఉండగా అన్ని ఇంద్రియాల ద్వారా పొందేదానికంటే కూడా ఎక్కువ సుఖం అనేటువంటిది మరి మన పంచకరణంలో కూడా సురతానందమును అనుభవించను. సురత అంటే దేవలోకంలో పొందేటువంటి యొక్క సుఖాలు ఇక్కడ కూడా పొందే విధానం అనే భావన అట్లాగా భావించారు. కాబట్టి ఈ ప్రకారం ఇలాంటి యొక్క ఈ సుఖాలు ఈ భూలోకం అనుభవించినటువంటి వాడు ఇలాంటి యొక్క సుఖం మళ్ళీ విక్కుటముగా అనుభవించడానికి యోగ్యముగా ఉన్నటువంటి స్థలం ఎక్కడ అని చెప్పనే విధానముగా ఆలోచిస్తే అలాంటి యొక్క సుఖాలకు ఆలవాలమై ఉన్నటువంటిదిగా ఉన్నది ఒక స్వర్గలోకం అనేటువంటిది మాత్రమే. ఇంకా ఎన్నో గంధర్వలోకము, పితృలోకము, అజానజాలోకము, ఏవో చాలా లోకాలు చెప్పే విధానాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రసిద్ధిగాంచి ఉన్న లోకం ఏంటంటే స్వర్గలోకము అన్నమాట. ఇక నరకలోకాలు 9 నరకలోకాలు ఏవో చెబుతున్నా, రౌరవాద నరకలోకాలు ఏమని చెబుతూ ఉంటారు. అలాగా మరి ఆ లోకాలు ఎన్ని ఉన్నా కానీ వాటి వైపుకి ఎవడో కూడా ముఖం పెట్టి చూడడు, అపేక్షించే విధానం లేదు. ఎందుకంటే అడగపోతే అక్కడ మరి దుఃఖాలు పొందే విధానము, బాధలు పొందే విధానం, వేదనలు పొందే విధానం. కాబట్టి నరకాది లోకాలు మొత్తం 9గా చెప్పినప్పటికీ కూడా దాన్ని పొందటానికి ఎవరో కూడా అపేక్ష చూపే విధానం లేదు. ఎందుకంటే స్వతసిద్ధముగా మానవుడి జీవితంలో దుఃఖాన్ని అపేక్షించే విధానం లేదు. కాబట్టి సుఖాన్నే కోరుకునే విధానం ప్రతి ఒక్క వ్యక్తి యందు స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ యొక్క 9 నరకలోకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ బాధయోగ్యముగా ఉండి దుఃఖాన్ని పొందటమే తప్ప సుఖానికి ఆలవాలమై లేవు. కాబట్టి వాటిలను ఎవరో కూడా అపేక్షించే విధానముగా లేదు. ఏదైనా అపేక్షించేదిగా ఉన్న ఉత్తమ లోకాలు ఇంకా వైకుంఠము, కైలాసం ఇలాంటివన్నీ కూడా చాలా లోకాలు ఉన్నత లోకాలుగా చెబుతూ ఉన్నప్పటికీ కూడా మరి మానవుడు తన సగటు జీవితంలో ఏ యొక్క సుఖాన్ని అపేక్షించి మిక్కుటముగా సుఖించాడో జీవితకాల పర్యంతం వరకు, అలాంటి ఆ సుఖాలు అనేటువంటివి మరణం తర్వాత కూడా నాకు ప్రాప్తించలేటువంటి కోరిక వీడిలో ప్రగాఢముగా నాటుకుపోయిందన్నమాట. జీవితకాల పర్యంతము తనకు అవకాశం ఉన్నంత మేరకు, మరి శక్తి ఉన్నంత మేరకు ఈ యొక్క మానవ దేహములు ఏ యొక్క సుఖాలను ఆస్వాదించాడో అలాంటి ఆ సుఖాలే వేరే లోకంలో ఉన్నాయా అనేటువంటి యొక్క ఆలోచన వీడికి దానికి శాస్త్రం కూడా చెప్తేటువంటి యొక్క మాట ఉందయా ఒక లోకము, స్వర్గలోకము, అక్కడ ఇంకా మిక్కుటముగా నీవు ఆ సుఖాన్ని అనుభవించవచ్చు అనేటువంటిదిగా మరి అందించడం కారణముగా మరి మానవులు ఆ వైపుకి మొగ్గు చూపారు, ఆ వైపుకు మనసు పెట్టారు. మరి అది ప్రాప్తింపజేసుకోవాలంటే అక్కడ సుఖాలను భోగించాలని చెప్పనంటే ఎట్లాగో మాకు మార్గం అనేటువంటి దానికి చెప్పుకొచ్చిన విధానమే ఈ 3 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనబడేటువంటి యొక్క 3 వేదములు దానికోసముగానే ఉన్నాయి. కాబట్టి వేదములలో పూర్వ భాగముగా చెప్పేటువంటి ఈ 3 వేద మంత్ర భాగములు అంటారు, ప్రపాఠకాలు అంటారు, సూక్తములు అని చెప్పని అంటారు. దయానంద సరస్వతి స్వాముల వారు ఆర్య సమాజం వ్యవస్థాపకులు, ఆయన ఈ 3 వేదాలనే ప్రామాణికముగా తీసుకున్నాడు. దాంట్లో ఉత్తర భాగముగా చెప్పేటువంటి ఉపనిషత్తుల యొక్క భాగాలని ఆయన నిషేధించాడు. వాటిని ప్రక్షిప్తములు అన్నాడు. ఎవరో వాటిలో దాన్ని చొప్పించారే తప్ప అది వేదాంతర్గత భాగములు కావు, అవి మంత్ర భాగములో చేరినటువంటి యొక్క అంశములు కావు. అవి కేవలం ప్రక్షిప్తములు. తర్వాత కాలాలలో కొంతమంది దాంట్లో చొప్పించారనేటువంటి వాదన దయానంద సరస్వతి స్వాముల వారు. ఆయన సత్యార్థ ప్రకాశక అనేటువంటి గ్రంథాన్ని రచిస్తూ దాంట్లో వేదమునకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. దాంట్లో మరి ఆయన గారు ఆ వేద మంత్రాలను చక్కగా వివరణ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. దాని ద్వారా ఆయన గారు చాలా నిషేధించాడు. అనగా ప్రక్షిప్తములు అన్నాడు. ఉపనిషత్తులు మొత్తం ప్రక్షిప్తములు, మిగతా పురాణములన్నీ కూడా కల్పనలు అనే విధానముగా ఆయన గారి యొక్క వాదన సాగుతుంది.
కేవలం వేదం యొక్క పూర్వ భాగము మంత్ర భాగాలనే ఆయన ప్రామాణికముగా తీసుకున్నటువంటి విధానము. దయానంద స్వాముల వారు ఆర్య సమాజ వ్యవస్థాపకులు కాబట్టి మంత్రభాగం 3. అవి రుక్కులు, యజస్సులు, సామములు అని చెప్పని అంటారు. రుక్కులు అని చెప్పిన రుక్కు స్తుతవు, దేవతలను స్తుతించేటువంటి యొక్క భాగాలని రుక్కులు అని చెప్పని అంటారు. యజ్ అంటే యజదేవ పూజాయ, దేవతలని యజ్ఞముల ద్వారా ఆరాధించేటువంటి విధానం. కాబట్టి ఆ దేవతలకు ఉన్నటువంటి యొక్క మంత్రభాగములు వాటిలో ఉండగా ఏ యజ్ఞము ద్వారా ఏ యొక్క దేవతను ఆరాధించాలో ఆ దేవతను ఆరాధించే విధానములో ఆ మంత్ర భాగాలను వినియోగిస్తారు. మనం కూడా మన గృహములో చేసేటువంటి పూజలు కూడా శివుణ్ణి ఆరాధించేవాళ్ళు శివాష్టకములు, శివ సహస్రనామాలు, శివ అష్టోత్తరనామాలతో పూజ చేసేది. అది విష్ణువుని ఆరాధించేటువంటి వారు విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు అష్టోత్తరనామాలు కానీ వాటితో ఆరాధించే విధానం. అమ్మవారిని ఆరాధించే వాళ్ళు అష్టోత్తరనామాలు, సహస్రనామాలు ఆమె గారికి ఉన్నాయి. అట్లనే రాముడిని ఆరాధించే వాళ్ళు రామునికి కూడా సహస్రనామాలు, అష్టోత్తరనామాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామిని ఆరాధించే వాళ్ళు వాళ్ళకు కూడా సహస్రనామాలు, అష్టోత్తరనామాలు. ఎట్లయితే మనకి ఇట్లాగ పూజా సంబంధ విధానాలలో ఇటీవల కాలం ఏర్పాటు చేసుకున్నామో అట్లాగా ఆ కాలంలో వేద కాలంలో వేద మంత్రాలలో ఆయా దేవతలను స్తుతించేటువంటి యొక్క ప్రపాఠకాలు ఉన్నాయి, మంత్రభాగాలు ఉన్నాయి. వాటిని సూక్తములు అని చెప్పని అంటారు. అవి మరి ఆయా దేవతలని ఆహ్వానించి యజ్ఞముల ద్వారా ఆరాధించే విధానం అనేది ఉంటుంది. దాంట్లో యజుర్వేదము అని చెప్పని, సామవేదము అని చెప్పని ఇట్లా 3 వేదములు అనబడేటువంటివి కేవలం దేవతా స్తుతి విధానముగా ఉంటాయి. కాబట్టి దేవతల్ని ఆరాధించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని వాళ్ళ అనుగ్రహముతో ఆ యొక్క యజ్ఞముల యొక్క పుణ్య విశేషముతో వారు స్వర్గమునందు ఆపేక్ష ఉన్నటువంటి వారై అక్కడికి పోతున్నటువంటి యొక్క విధానము. ఎందుకంటే మానవుని యందు ఏ యొక్క సుఖాభిలాష ఉన్నదో ఆ సుఖములు అనబడేటువంటి విధానములో జీవితకాల పర్యంతం వరకు ఇంద్రియములు అనబడేటువంటి వాట్లను సాధనములుగా, ఉపసాధనములుగా, సుఖ సాధనములుగా చేసుకుని తాను ఈ యొక్క జీవితం ఉన్నంతకాలం ఈ విధముగా పొందినటువంటి యొక్క ఇంద్రియముల ద్వారా సుఖాలు, ఆ సుఖాలే తిరిగి మరలా స్వర్గలోకమునందు కూడా అక్కడ ఉన్నటువంటి సుఖాలని అపేక్షించినటువంటి విధానం. అన్ని ఇంద్రియాల కంటే ప్రధానముగా ఉన్నటువంటి ఇంద్రియములు జఠరేంద్రియము, గుహేంద్రియమే ప్రధానముగా మానవుడు సుఖ సాధనలుగా చేసుకున్నటువంటి విధానం. దీనినే అపేక్షించి స్వర్గలోకమునందు కూడా అలాంటి ఆ సుఖాన్ని పొందాలన్నటువంటి యొక్క అపేక్ష వాళ్ళు ప్రగాఢముగా ఉన్నది. కాబట్టి దానికోసముగా చేస్తున్నటువంటి కార్యకలాపములు వాటి సంబంధముగా ఇచ్చేటువంటి శ్లోకములో కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం అనే విధానముగా మరి ఈ 2 శ్లోకాలు మంత్రాలు చూసినట్లయితే వేదం 3 భాగాలు మనకి స్పష్టంగా దీంట్లో కనబడుతూ ఉన్నాయి. తర్వాత మనకి 45 శ్లోకంలో కూడా త్రైగుణ్య విషయావేదాహ అని కూడా ఆయన గారి ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ త్రైగుణ్య విషయావేదాహ, ఈ 3 వేదములు కూడా త్రిగుణములతో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు కలిగి ఉన్నాయని చెప్పని, అంటే గుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క భాగాలనే పొందింపజేసేటువంటివిగా ఉన్నటువంటివి ఈ మంత్ర భాగములు అనేటువంటివి. దీనికి చూసినట్లయితే మరి ఋగ్వేదము ఆపోస్థలము స్థూలదేహము, యజుర్వేదము ఆకాశస్థలము సూక్ష్మదేహము, సామవేదము అగ్నిస్థలము కారణదేహము, ఈ 3 అన్నమాట. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం అన్నప్పుడు ఈ 3 స్థలముల యందే 3 వేదాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్థూలదేహము జాగ్రత్త అవస్థ సాత్వికము, సూక్ష్మదేహము స్వప్నావస్థ రజోగుణము, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు అనేటువంటి. కనుక ఈ 3 గుణాలు సాత్విక రజస్సు తమస్సు 3 గుణాలు చేరి ఉన్నటువంటివి 3 దేహాలు. జాగ్రత్త అవస్థ అంటే సాత్విక సంబంధం, ఇక్కడ తేట తెల్లగా వ్యవహారం ఉంటుంది. స్వప్న అవస్థ అంటే రజోగుణ విధానము, కొంచెం మందగొడిగా ఉంటుంది. కారణదేహం సుషుప్తి అవస్థ అనేటువంటిది తమో గుణము.
కాబట్టి తెలియని తనంలో మనం పడిపోవటం జరుగుతుంది. ఈ 3 స్థానముల యందే 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణములు చేరి ఉన్నటువంటి యొక్క వాటి యందే 3 వేదములు. ఈ 3 కూడా త్రిగుణములతో చేరి ఉన్నటువంటి యొక్క విధానము. గమనించండి, యజ్ఞములు చేసే విధానాలలో కూడా మీకు ఋత్విక్కులు 3 ఉంటారు. ఋగ్వేదం చదివేటువంటి అతడు, యజుర్వేద మంత్రాలను పఠనం చేసే అతడు, సామవేద మంత్రాలను పఠనం చేసే అతడు 3 ఉంటారు యజ్ఞకర్తలుగా. వారినే హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు అనేదిగా. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు అని ఈ 3 యజ్ఞమును రేలిసి మరి ఆ యజ్ఞ క్రతువును ఆచరించే విధానంగా ఉంటుంది. దాంట్లో 4వ స్థానం ఒకటి ఉంటుంది యజ్ఞం చేసే విధానములో. ఆ 4వ స్థానములో ఉన్న వ్యక్తిని బ్రహ్మ అని చెప్పనంటారు. బ్రహ్మ అనేటువంటి యొక్క అతడు ఏవి కూడా చేయడు, సాక్షి మాత్రంగానే చూస్తూ ఉంటాడే తప్ప ఆయన ఏమి చేయడు. ఆ బ్రహ్మ స్థానంలో ఉన్నటువంటిది ఏంటంటే అది అధరణ వేదము అంటారు. ఇక్కడ ఆపస్థలం ఋగ్వేదము, ఆకాశ స్థలం యజుర్వేదము, అగ్నిస్థలం మరి సామవేదం అన్నప్పుడు 4వ స్థానముగా ఉన్నటువంటి దానిని సాక్షి మాత్రముగా ఉన్నటువంటి విధానము అది అధరణ వేదము అని చెప్పి అంటారు. ఇంకా అధరవణ వేదములో ఉన్నటువంటి మంత్రాలను మీకు యజ్ఞ కార్యక్రమంలో వినియోగించరు. అధరవణ వేదము అనేది సపరేట్గా ఉన్నటువంటి భాగం అది యజ్ఞ క్రతువులలో ఆ వేద మంత్రాలని వినియోగింపజేసే విధానం ఉండదు. అయితే దానికి సాక్ష్యత్వ స్థానం మాత్రమే ప్రసాదించారు. అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఆయన్ని బ్రహ్మ అనే స్థానముగా చెప్పుకొచ్చారు. ఆయన ఏమి కూడా ఉచ్చారణ చేసే విధానం ఉండదు. ఇది యజ్ఞ క్రతువులలో మీరు గమనించినట్లయితే 3 కూడా 3 వైపులా కూర్చుని యజ్ఞ కార్యక్రమం చేసేవాళ్ళుగా హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు 3 ఈ 3 కూడా ఈ యొక్క మంత్ర భాగాలను మాత్రమే ఉచ్చారణ చేస్తారు, ప్రపాఠకాలను ఉచ్చారణ చేస్తారు. 4వ స్థలముగా ఉన్నటువంటి యొక్క స్థలం సాక్షి స్థలముగా, బ్రహ్మ స్థలముగా, అధర్వణ వేదం ఉన్నటువంటి స్థలముగా చెప్పే మాట. ఇది కొంచెం మనం పారమార్థికంగా కూడా చూసినట్లయితే మరి ఇక్కడ చెప్పుకున్నటువంటి 3 స్థానాలు ఆపోస్థలము, ఆకాశ స్థలము, అగ్ని స్థలము అని చెప్పని ఈ 3 స్థలములు కూడా ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 యొక్క భాగాలకు స్థానమై ఉన్నటువంటి విధానము. 4వది ఏమిటంటే ఇక్కడ మరి అధర్వ వేదము, అధర్వణ వేదం అని ఏం చెప్పనంటే అధర్వణుడు అనేటువంటి మహర్షి చేత కనుగొనబడ్డటువంటి మంత్ర భాగాలు కాబట్టి వాటిని అధర్వణ వేదం అంటారు. అధర్వణ మహర్షి ద్వారా గుర్తింపబడ్డటువంటి మంత్రాలు అవి. ఇది బ్రహ్మస్థానముగా చెప్పేటువంటి ఒక మాట. ఈ బ్రహ్మస్థానములో ఉన్నటువంటి వ్యక్తి ఏమీ కూడా ఉచ్చారణ చేయడు, ఆయన కేవలం సాక్ష్య మాత్రంగానే ఉంటాడు అనే విషయం చూసినట్లయితే వ్యవహార విధానముగా ఉన్నటువంటివి 3 భాగాలు ఆపోస్థలము, ఆకాశస్థలం, అగ్నిస్థలం 3 కూడా వ్యవహార విధానం కలిగి ఉన్నాయి. ఇక్కడ మాత్రం 4వ స్థలముగా ఉన్నటువంటి అధర్వణ స్థలం బ్రహ్మస్థలం. దీన్ని బ్రహ్మస్థలం అంటారు, అధర్వణ స్థలం అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆయన కేవలం సాక్షి మాత్రముగా కూర్చోవటమే తప్ప ఏమీ కూడా ఆయన ఉచ్చరించే విధానం ఉండదనేటువంటిది. ఇది ఒక నివృత్తి మార్గాంశముగా చూసినట్లయితే మరి ఈ స్థానములో కూర్చున్నటువంటి వారిని బ్రహ్మస్థానము అని చెప్పని అంటారు. అయితే పరబ్రహ్మ స్థలము, బ్రహ్మస్థానము అంటే పరబ్రహ్మ స్థలము. అది ఇది శుద్ధ బ్రహ్మమును పొందటానికి ఉపకరించేటువంటి అంశం అన్నమాట. ఇది సాక్షి మాత్రముగా కూర్చోగలిగితే అది అధర్వుడు, అధర్వణ మహర్షి అధర్వణ స్థానముగా ఉన్నటువంటి 4వ స్థలము అది మహాకారణ స్థలం అవుతుంది. అది అట్లా మీకు యజ్ఞ క్రతువులలో కూడా మీరు ఆ యొక్క భాగాన్ని బాహ్యముగా చూడవచ్చు. అయితే ఆ విధంగా ఉన్నటువంటిది మీకు ఎవరికే చెప్తారే తప్ప దాంట్లో ఉన్న పారమార్థిక అంశాన్ని మాత్రం మీకు అక్కడ చెప్పే అవకాశం లేదు. ఈయన ఉద్ఘాత, ఈయన అధ్వర్యుడు, ఈయన
అని ఇట్లాగా పరిచయం చేసి, ఇది బ్రహ్మస్థలము, ఈయన కేవలం సాక్షి మాత్రంగా ఉంటాడు, ఇది అధర్వణ వేద స్థలము అని ప్రకారంగా మీకు బాహ్యములో యజ్ఞము చేసేదా చోట్ల మీకు ఆ విషయాన్ని చెప్తారే తప్ప దాంట్లో ఉన్న పారమార్థిక అంశాన్ని మాత్రం మనకి చెప్పటం అక్కడ ఉండదు. అది కేవలం బాహ్య సంబంధమైన అంశము కానీ చెప్పుకొస్తారు. ఇక్కడ చూసినట్లయితే మరి త్రైగుణ్య విషయా వేదాహ, ఈ 3 వేదములో కూడా గుణములతో చేరి ఉన్నవి అని చెప్పి అనటంలో కారణం ఏంటంటే, మరి ఆపోస్థలం జాగ్రత్త అవస్థ, సాత్వికము ఆకాశ స్థలము, స్వప్నావస్థ రజోగుణము, అగ్నిస్థలము సుషుప్తి అవస్థ తమో గుణము, ఈ 3 గుణములు ఉన్నటువంటి యొక్క స్థానములు ఈ 3 అన్నమాట. ఏమి మహాకరణ స్థలంలోకి పోతే అక్కడ గుణాలకి తావు లేదేక, ఉన్న గుణములు కూడా మొత్తం వీగిపోయే పరిస్థితి తప్ప ఆడ గుణములు ఆవహించే అవకాశం లేదు. ఉన్న గుణములన్నీ కూడా మంచు తెరల్లాగా విడిపోతాయే తప్ప అది జీవుణ్ణి ఆవహించే విధానముగా ఉండదు. అయితే ఈ 3 అవస్థలుగా ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి ఈ 3 అవస్థలు కలిగి ఉన్నటువంటి జీవుణ్ణి మాత్రమే ఈ 3 గుణములు ఆవహించి ఉంటాయి. ఆ 3 కూడా వ్యవహార దక్షత కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్త అవస్థ ఎందుకు చూసినట్టయితే సాత్వికం బాగా మిక్కుటముగా ఉంటుంది, తన వ్యవహారం బాగా కొనసాగించుకుంటుంది. రజోగుణం అనేటువంటిది ఒక గౌణముగా సాగుతుంది, తమస్సు ఇంకా గౌణంగా ఉంటుంది. బాగా ముఖ్యముగా ఉండే సాత్వికం అయితే అది సాత్వికం అనుసరించి గౌణ స్థానములో మరి ప్రయాణం చేసేది రజోగుణం క్రియా విధానముగా. ఇక తమో గుణం అనేటువంటిది చాలా తక్కువ స్థానములో అది చేరి ఉంటుందన్నమాట. ఇది జాగ్రత్త అవస్థ వ్యవహారములో. అదే స్వప్నావస్థ, మనకు యజుర్వేదం స్వప్నావస్థ స్థాయికి పోయినట్లయితే ఆడ స్వప్న నిద్ర అనేటువంటిది కాబట్టి స్వప్నం అనేటువంటిది నిద్ర అని చెప్పనంటే అక్కడ కొంచెం మరి తమస్సు యొక్క ఆవరణం కొంచెం ఏర్పడి ఉంటుంది కనుక ఆ స్థలంలో రజస్సు చాలా విజృంభించి ఉంటుందన్నమాట. స్వప్న వ్యవహారములో రజోగుణం ప్రధానంగా ఉంటుంది, సాత్వికం గౌణంగా ఉంటుంది, తమస్సు కూడా గౌణంగా ఉంటుంది స్వప్నావస్థలో. అది దాటుకుని సుషుప్త అవస్థకు పోయాము అంటే సుషుప్తి అవస్థలో ఈ తమస్సు అనేది మాత్రం ముఖ్యంగా ఉంటుంది, సాత్వికం గౌణంగా ఉంటుంది, రజస్సు చాలా తక్కువగా ఉంటుంది. గౌణం అంటే తక్కువ అన్నమాట, తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రకారముగా రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అని పరమాత్మ గుణత్రయ విభాగ యోగంలో చెప్పేటువంటి మాట. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అనగా ఏ గుణమైతే అధిక శాతంగా ఉంటుందో ఆ గుణం తన వ్యవహారమును మిక్కుటముగా కొనసాగించుకుంటుంది, మిగతా గుణాలని అణిసివేస్తుంది అనే మాట మీకు ఆ శ్లోకంలో స్వామి చెప్తారు. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథ అనే మాటలు ఏంటంటే ఏ గుణం యొక్క ఆధిక్యత బాగా ఉంటుందో అది తన వ్యవహారం మిక్కుటముగా కొనసాగిస్తుంది, మిగతా వాటి వ్యవహారం గౌణముగా అముఖ్యముగా ఉంటాయన్నమాట. అందువల్ల జాగ్రత్త అవస్థ చూసినట్లయితే సాత్వికం వికసించి ఉంటుంది, ప్రగాఢముగా ఉంటుంది, రజస్సు అనేది అముఖ్యముగా ఉంటుంది, తమస్సు ఇంకా అముఖ్యముగా ఉంటుంది. ఈ ప్రకారముగా సాత్వికమేమో జాగ్రత్త అవస్థలో, రజస్సేమో స్వప్నావస్థలో, తమస్సేమో సుషుప్తి అవస్థలో. ఈ 3 కూడా వాటి యొక్క వ్యవహారములు ఆయా స్థాన బలిమును బట్టి అవి తన యొక్క వ్యవహారాన్ని విక్కుటముగా కొనసాగించుకుంటూ ఉంటాయని చెప్పేసి అని ఈ ప్రకారముగా లోకములో అందరూ కూడా మరి ఈ 3 గుణములు 3 స్థానములుగా 3 అవస్థలుగా 3 వ్యవహారములుగా సాగుతున్నటువంటి విధానము. ఇది వ్యవహార విధానము. ఇక 4వది మహాకారణం అధర్వణ స్థానము, దాన్ని బ్రహ్మస్థానం అన్నారు. ఎందుకంటే ఇది పరబ్రహ్మ స్థలం, మహాకారణ స్థలం. ఆడ ఉన్నటువంటి యొక్క శ్వాసను కూడా పరబ్రహ్మముతో పోలుస్తారు. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నారు. వాయువా నువ్వు సాక్షాత్కరించినటువంటి బ్రహ్మము అని మహాత్ములు కొనియాడతారు శాంతి మంత్రాలలో. త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. నువ్వే ఋతం
సంచారం చేస్తూ ఉన్నప్పుడు నీవి ఋతముగా ఉన్నావు. సంచారం యోగ సమాధిలో ఆగిపోయినప్పుడు నీవి సత్యస్వరూపము బ్రహ్మస్వరూపముగా ఉన్నావు అని వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి వదిష్యామి అంటే చెబుతూ ఉన్నానన్నాడు. చెప్తున్నాను అని చెప్పనంటే అనుభవంలో ఉన్నటువంటి విధానం కాబట్టి చెప్పగలిగే విధానం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా ఆ యొక్క హంస యొక్క మార్గ విధానాన్ని పరబ్రహ్మముతో పోల్చిన స్థలం కనుక ఆ స్థలాన్ని బ్రహ్మస్థానముగా అని చెప్పని అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తి సాక్షి మాత్రముగా ఉండటం అని చెప్పని. సాక్షి మాత్రముగా అంటే ఊరక ఉండుట, ఊరక ఉండువాడ, ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరని వేమన చెప్పిన మాట. అక్కడ ఊరకే ఉండాల్సిందే, ఇంకేం అక్కడ ఏం చేయడానికి వీలు లేదు. అది సాక్షి స్థలం బ్రహ్మస్థలంలో ఉన్నటువంటి వాడు ఇంకే చేయటానికి అవకాశాలు అక్కడ ఏమున్నాయి? ఇంకా చేయటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడికి గోళకాత్మిక స్థూలదేహ గోళకములు సూక్ష్మదేహాత్మిక ఇంద్రియములు ఇవి ఉన్నాయి కాబట్టి వ్యవహారం చేసుకోవడానికి యోగ్యత ఉన్నది. అదే స్వప్నంలో ఉన్నటువంటి వానికి అక్కడ సూక్ష్మదేహం యొక్క ఇంద్రియ సముదాయము అక్కడ అవకాశాలు లాంటివి ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మహాకారణంలో ప్రవేశించిన తర్వాత అక్కడ సాక్షి మాత్రముగా కూర్చోవటమే తప్ప అక్కడేమీ కూడా అనగలిగేది కానీ ఆలోచన చేయటం కానీ అవకాశాలు లేవు అక్కడేక. ఎందుకంటే వ్యవహారానికి మూల కారణం ఆలోచన. ఆలోచన అనేది ఉంటేనే వ్యవహారం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. అనగా ఇంద్రియములు కానీ కరచరణాదులు కానీ గోళకములు కానీ వ్యవహార విధానం చేయాలని చెప్పనంటే వాటికి మూలముగా ఉన్నటువంటిది ఆలోచనలు అన్నమాట. కాబట్టి మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలే చేతులను కదిలిస్తూ ఉన్నాయి, కాళ్ళను కదిలిస్తూ ఉన్నాయి, వాక్కుని మాట్లాడిస్తూ ఉన్నాయి, చెవులతో వినిపిస్తూ ఉన్నాయి, కళ్ళతో చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు. ఆలోచనలను బట్టే చూస్తావు, ఆలోచనలను బట్టే వింటావు, ఆలోచనలను బట్టే మాట్లాడతావు, ఆలోచనలను బట్టే చేస్తావు, ఆలోచనలను బట్టి నడుస్తావు. ఆలోచన లేకపోతే నువ్వేం చేయవు, గమ్మును కూర్చునే పరిస్థితి నీది కూడా. ఆలోచన చేయని వాడేం చేసే అవకాశాలు లేదు. ఆలోచన వచ్చిందంటే టక్కన లెగుస్తావు, వెళ్ళిపోతావు. కనుక లాక్కుపోతుంది ఆలోచన. ఈ ప్రకారముగా సమస్త ఇంద్రియ వ్యాపారాలకు దేహ వ్యాపారాలకు వెనకాల ఉన్నటువంటి ఆలోచన, అది లేకుండా ఎవడు కూడా ఏం మాట్లాడేది లేదు, ఏమి వినేది లేదు, చూసేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు, ఏమి చేసేది లేదు. కాబట్టి ప్రకారముగా మరి ఎప్పుడైతే 4వ స్థలముగా ఉన్నటువంటి మహాకరణ స్థలములో శ్వాస యొక్క ఆశ్రయములో ప్రవేశించాడో అక్కడ ఆలోచన అనేటువంటి యొక్క అంశం లేదేక. ఆడ కూర్చున్నావు అంటే ఆలోచన మొత్తం తెగిపోయినట్లే. అక్కడ ఉండి ఆలోచన చేసే అవకాశం లేదు. ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకోవాలంటే స్థూల దేహ స్థానంలో ఉండి ఆలోచనలు చేసుకోవచ్చు, సూక్ష్మదేహ స్థలంలో ఉండి ఆలోచనలు చేసుకోవచ్చు, స్థూల దేహ కరచరణాదులతో వ్యవహారం చేసుకోవచ్చు, సూక్ష్మదేహ ఇంద్రియాలతో వ్యవహారం చేసుకోవచ్చు. కాబట్టి ఆలోచనలు చేసి వ్యవహారం చేసే విధానం నీకు స్థూల దేహ స్థలం సూక్ష్మదేహ స్థలాలలో చేరి ఉన్నది. మహాకారణంలో కూర్చొని ఆలోచనలు చేస్తాను అంటే అక్కడ ఉండే అవకాశాలు లేవు. అక్కడ ఉండి ఆలోచనలు చేసే అవకాశాలు, ఆలోచనల స్థానం వేరు, ఆలోచన రహిత స్థానం వేరు. కాబట్టి ఆలోచన రహిత స్థానం కాబట్టి మహాకారణ స్థలం, సాక్షి మాత్ర స్థలం అన్నారు, బ్రహ్మస్థలం అన్నారు. అక్కడ ఆలోచన లేదు. ఇప్పుడు మామూలుగా యజ్ఞం చేయాలని చెప్పానంటే మంత్రభాగం ఉచ్చారణ చేయాలంటే అట్లా ఆపో స్థలంగా ఉన్నటువంటి యొక్క హోత కానీ, ఆకాశ స్థలం ఉన్నటువంటి యొక్క ఉద్ఘాత కానీ, నేత్రస్థలం ఉన్నటువంటి యొక్క అధ్వర్యుడు కానీ ముగ్గురు కూడా తన యొక్క క్రియాకలాపములు చేయాలని చెప్పానంటే మనస్సు అనేటువంటి ప్రవర్గ్యం, దాన్ని ప్రవర్గ్యం అన్నారు, మనస్సును ప్రవర్గ్యం అంటారు. దాని యొక్క తిరుగుడు, దాని యొక్క నడక అన్నమాట. ప్రవర్గ్యం అంటే తిరగటము, నడక అన్నమాట. ఆ మనసు అనేది ఆ విధంగా నడిస్తేనే క్రియలు, అది ఆలోచనలు చేస్తేనే ఈ ముగ్గురు యొక్క వ్యవహారం సాగే అవకాశం ఉంటుంది. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు ముగ్గురు కూడా తన వ్యవహారం సాగాలని చెప్పనంటే ప్రవర్గ్యముగా ఉన్నటువంటి యొక్క మనసు అనేది సంచారం చేసే విధానంగా ఉండాలి. సంచారం చేసే విధానముగా ఉన్నటువంటి 3 స్థానాలు, ఆపో స్థలము, ఆకాశ స్థలము, నేత్ర స్థలము, ముగ్గురు స్థలాలు, 3 వేద స్థలాలు. కాబట్టి మంత్రోచ్చారణలు అని క్రియారూపముగా జరిగే విధానం ఉంటుంది. 4వ స్థలముగా ఉన్నటువంటి మహాకారణ స్థలం అది బ్రహ్మస్థలంగా చెప్పారు. అధర్వణ వేద స్థలం అని చెప్పారు. అది
కేవలం సాక్షి మాత్రము స్థలం చెప్పారు. అక్కడిక మనసు యొక్క ప్రవర్గ్యం అనేటువంటిది పూర్తిగా ఆగిపోయి ఉండేటువంటి విధానము. అక్కడ ఎలాంటి ఆలోచన విధానం ఉండదేక. కాబట్టి ఆ స్థానాన్ని మనకి యజ్ఞం ద్వారా, బాహ్య యజ్ఞము ద్వారా మీకు చూపించేటువంటి యొక్క అంశములు ఉన్నాయి. కానీ అంత లెక్క ఎవరో కూడా దానిని పరికించి చూసే దాని యొక్క అర్థాన్ని గ్రహించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. అయితే మహాత్ములైతే ఆ అంశాలను నిశ్శబ్దం చేసి పెట్టారు. తెలుసుకున్నటువంటి వారు పారమార్థికంగా ప్రయాణం చేసే విధానంగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఇది యజ్ఞం యొక్క సంబంధ ఆచారము, యజ్ఞం యొక్క సంబంధ కట్టుబాట్లు, నియమాలు ఇట్లా ఉంటాయి అనుకుంటా అని చెప్పన్న భావంతో పోవటమే కానీ దాని యొక్క పూర్వపరాలను పూర్ణముగా విచారించే విధానం ఒక జిజ్ఞాస స్థానం కలిగినటువంటి వాడు మాత్రమే చేయగలిగేటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారముగా 3 స్థానములు కూడా ఈ 3 గుణాలకు ఆలవాలమై ఉన్నటువంటి స్థలం కాబట్టి దాటి ద్వారానే మీకు జరిగేటువంటిది క్రియ దాని జరిగే విధానమే మరి క్రియా విశేష బహుళాం అన్నారు. దానికి విధానమే క్రియా విశేష బహుళాం. ఆపో స్థలము, ఆకాశ స్థలము, అగ్ని స్థలములుగా ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసికములు ఉన్నటువంటి ఈ యొక్క వేద మంత్ర భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 3 స్థానములలో చేరి ఉన్నటువంటివి. హోత, ఉద్గాత, అధ్వర్యుడు ఈ ముగ్గురు కలిసి నిర్వహించేటువంటి యొక్క యజ్ఞ క్రతువు అది బాహ్యమైతేనేమో అది కామ్య సంబంధ క్రతువు అవుతుంది. అదే పారమార్థికమైతేనేమో జ్ఞాన సంబంధమైనటువంటి యొక్క యజ్ఞం అవుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యజ్ఞానికి ఫలితముగా ఆ బ్రాహ్మీ అనుభవము అని చెప్పని ఈ బాహ్య సంబంధ క్రతు విధానాలుగా లభించేటువంటిది వాళ్ళు అపేక్షించినటువంటి స్వర్గమునందు ఆసక్తి అనేటువంటిది జన్మ కర్మ ఫలప్రదాం, జన్మ సంబంధ కర్మ సంబంధ ఫలప్రదాలని ప్రసాదించేది. ఈ ప్రకారముగా ఈ మరి స్వర్గ సంబంధ అపేక్షను ఎందువల్ల మానవుడు అపేక్షించడం గల కారణము జరిగింది అని చెప్పి అన్నట్లయితే వాళ్లకు తాత్వికమనేది ఎలాంటి యొక్క అవగాహన లేదు. ఎందుకంటే వేదం కేవలం పూర్వభాగాన్ని మాత్రమే ప్రామాణికముగా తీసుకుని ఉన్నటువంటి వారు ఉత్తర భాగం జోలికి పోరు. వాళ్ళు ఉత్తర భాగాన్ని వాళ్ళు అపేక్షించరు, ఉత్తర భాగాన్ని వాళ్ళు నిషేధించే విధానం ఉంటుంది. పూర్వ భాగాన్ని మాత్రమే ప్రధానముగా తీసుకున్నటువంటి వారు. ఇది చాలా కాలముగా చాలామందిలో జరుగుతున్నటువంటి యొక్క వైనమే ఇది. ఎందుకంటే ఉత్తర భాగాన్ని ప్రామాణికముగా తీసుకున్నటువంటి వారు పూర్వ భాగాన్ని నిరసిస్తారు, పూర్వ భాగాన్ని తక్కువ చేసి చూస్తారు, పూర్వ భాగాన్ని అది హీనము అనేటువంటి విధానముగా వాళ్ళు మాట్లాడతారు. ఈ పూర్వ భాగాన్ని ప్రధానముగా తీసుకున్న వాళ్ళు పూర్వ భాగాన్ని వాళ్ళు దాన్ని ముఖ్యముగా గ్రహించినటువంటి వారు ఉత్తర భాగాన్ని నిషేధించడము, ఉత్తర భాగముగా ఉపనిషత్తులను తక్కువగా చూస్తున్నటువంటిది కనబడుతుంది. ఇలాంటి విధానం అనాది కాలముగా మనం వ్యక్తులలో చూస్తున్నటువంటి అంశమే. దాంట్లో భాగమే ఆనాటి కాలంలో శంకరులు, మండనమేశ్వరుడు ఇరువురు కూడా పోటీ పడ్డటువంటి విధానం. కేవలం జ్ఞానమే అనేటువంటిది ఈయన, కేవలం కర్మే అనేటువంటిదేమో ఆయన, ఇరువురు కలిసి చేసినటువంటి యొక్క పోరాటం అన్నమాట. ఇలాంటి విధానం అనాదిగా చాలా కాలముగా వస్తున్నటువంటిదే. కాబట్టి ఉత్తర భాగం నివృత్తి విధానముగా ఉన్నటువంటి యొక్క భాగాలను గ్రహించిన వాళ్ళు ఈ పూర్వ భాగమును తక్కువ చేసి హీనంగా చేసే విధానం వాళ్ళల్లో ఉంటుంది. దీనిని ప్రధానంగా తీసుకున్నటువంటి వాళ్ళు దానిని తక్కువ చేసి చూసే విధానాలుగా ఉంటుంది. కానీ గమనించినట్లయితే ఈ పూర్వ భాగం ఉత్తర భాగం రెండింటికి కూడా మూలకారకుడు ఈశ్వరుడే. ఈశ్వరుడి నుంచి ప్రోక్తమై ఉన్నటువంటి యొక్క మంత్ర భాగాలే కనుక ఈశ్వరుని చేత ప్రసాదింపబడ్డటువంటి విధానములు. ఎందుకంటే మానవుని యొక్క జీవన విధానం మరి 2 పక్షాలలో చేరి ఉన్నది. మొదటి పక్షం ఏంటంటే ప్రవృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గ విధానం సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి కూడా మరి సృష్టి ద్వారా ఏర్పడేటువంటి స్వతసిద్ధమై ఉన్నటువంటి ప్రక్రియ. దీన్ని ఎవరు మనం తెచ్చుకున్నది కాదు, మనం దీనిని ఏర్పాటు చేసుకున్నది కాదు. ఇది సృష్టి క్రమంలో వచ్చినటువంటి విధానం ప్రవృత్తి విధానం అనేటువంటిది. ఈ ప్రవృత్తి విధానం కలిగి ఉండే గురువుల ద్వారా ఆ యొక్క తాత్విక అంశములను తెలుసుకుని నివృత్తి మార్గం అంటే ఏమిటో, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో, దాన్ని చేసే విధానాలు ఏమిటో ఇవన్నీ కూడా గురువు మనకి అందించాల్సినటువంటి యొక్క అంశం అది.
కానీ ప్రవృత్తి మార్గం యొక్క విధానాన్ని గురించి ఎవరూ కూడా అందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా ప్రవృత్తి విధానము స్వతసిద్ధముగా స్వాభావికముగా వచ్చింది కాబట్టి దానికి ప్రత్యేకంగా ఎవరో వచ్చి దాన్ని చెప్పాల్సినటువంటి యొక్క అవసరం లేదు. కానీ ఈ ప్రవృత్తి మార్గం ఉన్నటువంటి వానికి నివృత్తి మార్గం యొక్క సంబంధ అంశము ఒక గురువు ఆవశ్యకత ఉన్నది. ఆయన సవివరముగా చెప్పాల్సిన విధానం ఉన్నది. ఎందుకంటే పారమార్థిక అంశం అనేటువంటిది అది ఇంద్రియ పరిధిలో చేరి ఉన్నది కాదు, ఇంద్రియ అతీతము అన్నారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇంద్రియాలకు మనస్సుకు వాక్కులకు అతీతముగా ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి అది వానికి జీవన విధానంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము కాదు. ఇది కేవలం దీనికోసముగా ప్రత్యేకంగా ప్రయత్నం ఒకటి కొనసాగాల్సి ఉంటుంది. దాన్ని ఇతరుల ద్వారా మాటల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ ఉపదేశం లాంటివి పొందాల్సి ఉంటుంది. దాని ప్రయాసతో ప్రయత్నం ద్వారా పొందాల్సి ఉంటుంది. కాబట్టి అది పురుష ప్రయత్నంలో భాగమై ఉన్నటువంటి యొక్క అంశం నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి మానవ జీవన విధానం చూసినట్లయితే మరి ఎలుతురు చీకటి లాగానే రాత్రి పగల్లాగానే ఈ రెండు ఉన్నాయి. అనగా ప్రవృత్తి నివృత్తి అనేటువంటిది ఈ రెండు కూడా ఉన్నాయనేటువంటి ఒక మాట. శుక్ల కృష్ణే గతిహీయతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అని స్వామివారు శుద్ధంగా చెప్పేశాడు. శుక్ల కృష్ణే గతిహి, శుక్ల గతి కృష్ణ గతి అనే రెండు మార్గాలు జగత శాశ్వతే మతే, ఈ జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి యొక్క మార్గములు ఎలుగు చీకటి రాత్రి పగలు అనేటువంటివి రెండు కూడా జగత శాశ్వతే మతే రెండు ఉన్నాయి. ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. కాబట్టి ఒక మార్గం మళ్ళా తిరిగి వచ్చే విధానంగా లేనిది, మరొక మార్గం మళ్ళీ తిరిగి వచ్చే విధానముగా ఉందనేటువంటిది. అది ఒక ప్రవృత్తి మార్గం తిరిగి వచ్చే విధానముగా ఉన్నది, నివృత్తి మార్గం తిరిగి రాని విధానముగా ఉందని చెప్పని. కాబట్టి ప్రవృత్తి మార్గ విధానము నివృత్తి మార్గ విధానం రెండూ కూడా మనకి సవివరంగా వేదము ద్వారా ఈశ్వరుడు పూర్వభాగం ఉత్తర భాగాల ద్వారా అందించినటువంటి యొక్క అంశము కాబట్టి వాటి గురించినటువంటి విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసుకొని ప్రవృత్తి విధానంలో ఎంతవరకు ఉండాలో, నివృత్తి మార్గంలో ఏ ప్రకారంగా ప్రయాణం చేయాలో అనేటువంటి యొక్క మార్గ విధానాలను గమనించుకొని తన జీవన గమనాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుచేత నేను పూర్తిగా పూర్వ మార్గాన్ని విడిచిపెట్టేశాను, పూర్వ మార్గం వదిలిపెట్టేశా అని చెప్పి అన్నట్లయితే ఇక నువ్వు ఏ యొక్క ఇంద్రియంతో సంబంధం ఉండకూడదు, ఈ విషయంతో సంబంధం ఉండకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఏమి వినకూడదు, ఏమి చూడకూడదు. ఈ ప్రవృత్తి మొత్తం మానిపారేసేసి కేవలం అంత ఆహారం తిన్నావా, కూర్చున్నావా, శ్వాసను గమనిస్తూ కూర్చున్నావా అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మొత్తం జీవన విధానం దీంట్లో పెట్టగలిగే అవకాశాలు అందరికీ లేవు. కొద్దిమంది ఎక్కడో ఉంటే కొంతమందికి హిమాలయాల్లో కూర్చున్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఈ ప్రకారం ఈ విషయాలను కొంచెం మనస్సు పెట్టి అవగాహన చేసుకున్నట్లయితే మానవుడు ఈ యొక్క పూర్వభాగం ఉత్తర భాగము ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గాలని శుద్ధంగా అర్థం చేసుకున్నట్లయితే తన జీవన గమనాన్ని మంచిగా నడుపుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పూర్వభాగం నమ్మిన వాడు ఉత్తర భాగాన్ని తిట్టడం, ఉత్తర భాగాన్ని పట్టుకున్నవాడు పూర్వ భాగాన్ని ప్రవృత్తి మార్గాన్ని నింద చేయటం లోకంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విధానం కేవలం ఇది ఈశ్వరుని యొక్క ప్రోక్తమై ఉన్నది. కాబట్టి ఏ పక్షము దూషించినా కానీ అది ఈశ్వరుని యొక్క భావానికి విఘాతం కలిగే విధానం అవుతుంది. ఈశ్వర భావాన్ని శంకించినటువంటి వాళ్ళం అవుతాం, ఈశ్వర అభిప్రాయాన్ని మనం మరి దూషణ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఎందుకంటే ప్రవృత్తి ఆయన ఇచ్చిందే, నివృత్తి ఆయన ఇచ్చిందే. కాబట్టి ఈ ప్రకారం రెండింటి యందు కూడా అవగాహనతో మరి దేని యందు ఎంతవరకు మనిషి జీవించాల్సి ఉంటుందో అది గమనం కలిగి అది తన యొక్క జీవన గమనాన్ని మార్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి దేంట్లో కూడా పూర్ణంగా ఉండలేం. నివృత్తి మార్గం ఉత్తమమైనది, చాలా శ్రేష్టమైంది, ఇదే మోక్ష విధానము అన్న విషయం తెలుసుకున్నాం కదా, మరి పూర్తిగా ఉండు దాంట్లోనే. ఏమి వ్యవహారం పెట్టుకోలేక సంసార వ్యవహారం లేదు, లోక వ్యవహారం లేదు, తినటం లేదు, వినటం లేదు, చూడటం ఏమి లేదు, ఇక పక్కన పారేసి శ్వాసను గమనిస్తూనే కూర్చోవాలన్నమాట. అట్లా ఉండగలిగేటువంటి అంతటి యొక్క పూర్ణ వైరాగ్యం కానీ పూర్ణ ప్రయత్నం కానీ వచ్చే అవకాశాలు లేవు.
కాబట్టి ఇది కొంతసేపు కొనసాగిస్తావు. ఆ పక్క ఉంటావు, ఈ పక్క ఉంటావు. రెండు పక్కలు ఉండాల్సిందే. ఎంత విషయం గ్రహించినా కానీ రెండు పక్కల జీవనం కలిగి ఉంటుంది. నువ్వు నింద చేసినంత మాత్రమతో పూర్తిగా వదిలిపెట్టే అంత అవకాశం నీకు లేదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ చెప్పేటువంటి యొక్క మార్గాలలోని వాస్తవాలను గమనించి తన జీవన విధానాన్ని చక్కదిద్దుకొని అటు ప్రవృత్తికి ఎంత భాగం ఇవ్వాలో దానికి ఇచ్చి, నివృత్తి విధానంలో ఎంత శక్తి కొలది దాంట్లో తన యొక్క సమయాన్ని కేటాయించాలో దానికి ఈ ప్రకారముగా మరి ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు పూర్తిగా నేను దీంట్లో మరి పూర్ణముగా సమర్థవంతముగా చేస్తున్నా లేదనేటువంటి విషయం ప్రవృత్తికి ఉండాలి. అంటే నివృత్తి మార్గంలో పూర్ణముగా నేను దాంట్లో సమర్థవంతముగా ఉన్నాననే విషయాన్ని అక్కడ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధముగా చేసినప్పుడే ఆ జీవితాన్ని కొంతవరకు ధన్యత చేసుకునే అవకాశం అనేటువంటిది కలిగే అవకాశం ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.